వేరుశనగ పంట పెడితే అదొక ప్రెస్టేజ్, అదొక గొప్పతనంగా భావించడం. నాకు ఇన్ని మూట చెనిక్కాయలు పడినాయి, ఇన్ని క్వింటాలు వచ్చాయి అని చెప్పి గర్వంగా చెప్పుకునేవాళ్ళం. మనమంతా చాలా చిన్నగా ఉన్నప్పుడు వేరుశనగ పంట చాలా వేసేవాళ్ళం. దాదాపు అనంతపురం జిల్లాలో 8 లక్షల హెక్టార్లు వేరుశనగ పంట వేసేవాళ్ళు. 3,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. పిల్లల చదువులకు కానీ, పెళ్లిళ్ళకి కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ, చేసిన అప్పులు తీర్చుకోవడానికి కానీ వేరుశనగ పంట అతి ప్రధానమైన పంట. దక్షిణ భారతదేశంలోనే అనంతపురం జిల్లా వేరుశనగ ప్రసిద్ధి. కాలం మారింది, వర్షాలు సరైన సమయం రావడం లేదు. ఇప్పుడు పంటలు పెట్టినా కూడా సరిగా ఈళ్ళు రావడం లేదు. శాస్త్రవేత్తలు చెప్పాలి, ఎందుకు నాకైతే అర్థం కాలం.